అందరూ మాట్లాడేశారు సార్, బట్ మీ దగ్గర ఉన్న సబ్జెక్ట్ డిఫరెంట్ అండ్ మీరు చెప్పబోయే టాపిక్ అండ్ కంటెంట్ ఈజ్ ఆల్సో డిఫరెంట్ సార్. సార్, ఈ కేసులో అసలు ఏం జరుగుతోంది? పిఎంఎల్ఏ యాక్ట్ అంటే ఏంటి? పిఎంఎల్ఏ యాక్ట్ అంటే ద ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్. దీని ద్వారా మనీ లాండరింగ్ అనేది జరగకుండా ఉండేదానికోసం, ప్రివెంట్ చేసేదానికోసం ఈ యాక్ట్ తీసుకొచ్చారు. ఈ యాక్ట్లో కొన్ని లూప్ హోల్స్ ఉన్నాయనేది ఒకటి, ఈ యాక్ట్ సరిగా లేదని ఒకటి. దీని మీద సుప్రీంకోర్టుకు వెళ్తే సుప్రీంకోర్టు వారు ఈ యాక్ట్ బాగానే ఉంది, దీన్ని అమలుపరుచుకోండి అన్నారు. అయినా కూడా దీనిలో లూప్ హోల్స్ని ఫిల్ చేయడానికి 2019లో ఫైనాన్స్ యాక్ట్ కూడా వచ్చింది. సో ఇది ఫైనాన్స్ కంటే డబ్బుకు సంబంధించింది కాబట్టి ఆ ఫైనాన్స్ యాక్ట్తో పాటు ఇక్కడ వచ్చినటువంటి ఈ పిఎంఏలలో ఉన్న లూప్ హోల్స్ కూడా పోయి తర్వాత కొన్ని తీర్పులు వచ్చినాయి, ఇంకా టైటన్ అయిపోయినాయి. ఇప్పుడు గతంలో జరిగిన విధంగా మనీ లాండరింగ్ చేసే అవకాశాలు తక్కువ. ఓకే. నెంబర్ 1, మనీ లాండరింగ్ అంటే లేకపోతే ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్. మనీ లాండరింగ్ అంటే ఏం లేదమ్మా, ఇప్పుడు మనం లాండ్రీలో బట్టలు వేస్తాం, ఏ బట్టలు వేస్తాం? మురికైన బట్టలు వేస్తాం. ఆ మురికైన బట్టల్ని మురికి కాకుండా ఉండేటట్టు చేయటం ప్రివెన్షన్ అన్నమాట. ఒకవేళ మురికైపోతే దాన్ని మళ్ళీ మరకలు తీసేయటం, ఆ మరకలు తీసేసి వాడట లాండ్రీలో మరకలు తీసేసి మళ్ళీ మనకు ఫ్రెష్గా చేసిస్తారు కదా, అలాంటిదే ఈ యాక్ట్. సో దీంట్లో ఇక్కడ ఇల్లీగల్గా డబ్బు సంపాదించి, అన్అకౌంటబుల్గా డబ్బు సంపాదించి వీటిని షిఫ్ట్ చేస్తుంటారు ఇతర దేశాలకు కానీ, లేకపోతే సీక్రెట్గా పెట్టడం కానీ, ఇటువంటి వాటిని స్టాప్ చేసేదానికి ఈ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్. దీనికి మళ్ళీ సపరేట్ ప్రొవిజన్స్, సపరేట్ అథారిటీస్ ఉంటారు. జస్ట్ లైక్ సిబిఐ ఎలాగానో ఈడీ కూడా ఉంటుంది అన్నమాట. ఈడీ అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. మరి ఈడీకి ఈ యాక్ట్ కింద స్పెషల్ పవర్స్ ఇచ్చారు. ఈ యాక్ట్లో ఆ ఈడీకి ఉన్న పవర్స్ ఆర్ డిఫరెంట్ టు దట్ ఆఫ్ ద అదర్ యాక్ట్స్. చాలామంది నోటీస్ అంటారు కానీ ఏ యాక్ట్ కింద నోటీస్ ఇచ్చారనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ప్రస్తుతం ఇచ్చిన నోటీసు సెక్షన్ 50 కింద ఇచ్చారు. గతంలో ఇచ్చిన నోటీసు సెక్షన్ 160 సిఆర్పిసి కింద ఇచ్చారు. సిఆర్పిసి కింద యాక్ట్లో ఎవరికైనా ఏదైనా ఒక నేరం జరిగితే దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కానీ, దానికి సంబంధించినటువంటి ఫ్యాక్ట్స్ తోటి అక్వింటెన్స్ కానీ, ఆ పర్సన్స్ తోటి అక్వింటెన్స్ ఉంటే అప్పుడు 160 సిఆర్పిసి కింద ఒక నోటీస్ ఇస్తారు. ఆ నోటీస్ తీసుకొని వచ్చినప్పుడు స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు. ఎందుకంటే ఆ వ్యక్తికి నేరం జరిగినటువంటి ప్రదేశంతో కానీ, ఆ నేరంలో ఇన్వాల్వ్ అయిన పర్సన్స్తో కానీ అక్వింటెన్స్ ఉండటం, లేకపోతే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర ఉన్నదని చెప్పి ఇస్తారు. అక్కడ 160 సిఆర్పిసి స్టేట్మెంట్లో రికార్డ్ చేసిన తర్వాత ఎవరైతే స్టేట్మెంట్ ఇస్తారో వాళ్ళ యొక్క సంతకం ఇవ్వడానికి లేదు, ఇవ్వరు. ఎందుకంటే మనకు రాజ్యాంగంలో ఆర్టికల్ 20 క్లాస్ 3 ఉంది. అదేం చెప్తుందంటే వన్ షుడ్ నాట్ రిక్వైర్డ్ టు బి ఏ విట్నెస్ అగెనెస్ట్ హీజ్ ఓన్ ఇంట్రెస్ట్. నా ఇంట్రెస్ట్కి అగెనెస్ట్గా నేను సాక్షి అవ్వాల్సిన అవసరం లేదు. ఇది రాజ్యాంగంలో ఆర్టికల్ 20 క్లాస్ 3లో ఉంది. కాబట్టి 160 సిఆర్పిసి స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు అక్కడ సంతకం పెట్టాల్సిన అవసరం లేదు. నా ఇంట్రెస్ట్కి అగెనెస్ట్గా ఏమైనా ఉంటే ఫ్యాక్ట్స్, నేను నేరం చేశాను కానీ చెప్పదలుచుకోలేదు, అప్పుడు 160 సిఆర్పిసి స్టేట్మెంట్ కింద స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు దాచిపెట్టుకోవచ్చు. కానీ ఇక్కడ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్లో సెక్షన్ 50 కింద సమ్మన్ ఇచ్చినప్పుడు ఒక వ్యక్తి వస్తే ఆ వచ్చే వ్యక్తి ఆడగాని మగగాని ఒక విట్నెస్గా వస్తారు. విట్నెస్గా వస్తారు కాబట్టి ఆర్టికల్ 20 క్లాస్ 3 అప్లికబిలిటీ లేదు. ఒకటి దీంట్లోనే మరొక సెక్షన్ కింద 50 కింద నువ్వు స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు నేను అన్ని వాస్తవాలు చెప్తున్నాను అని చెప్పి స్టేట్మెంట్ ఇవ్వాలి. ఒకవేళ నువ్వు ఇచ్చిన స్టేట్మెంటు వాస్తవాలని చెప్పి దాంట్లో సంతకం కూడా పెట్టాలి. నువ్వు ముద్దాయి అయితే సంతకం పెట్టబడలేదు. ఇక్కడ సాక్షిగా పిలిచారు కాబట్టి
ఈ కేసులో కూడా లిక్వర్ దాంట్లో ప్రస్తుతానికి సెక్షన్ 50 కింద ఇచ్చిన సమ్మన్లో నీకు ఈ కేసుకి సంబంధించి ఈ యాక్ట్ కింద నిన్ను పిలుస్తున్నాము, నువ్వు స్టేట్మెంట్ ఇవ్వమని చెప్పి పిలిచారు. సో విట్నెస్గానే పిలిచారు, ముద్దాయిగా కాదు. రిమాండ్ రిపోర్ట్లు అన్నిట్లో ఈమె యొక్క ఇన్వాల్వ్మెంట్ ఏంటనేది రాసుంది, ఓకే. కానీ ముద్దాయిగా ఇంతవరకు స్టైల్ చేయలేదు ఆమెని. అవును. సో ఈ ప్రస్తుతానికి విట్నెస్సే.